నాకు తెలిసి ఈ వీడియో మీరు చూసే ఉంటారు. వంశీ బ్రో రీసెంట్ ఒక పోడ్కాస్ట్ లో నా ఫోన్ అన్లాక్ చేశాక కూడా ఐఫోన్ నా ఫేస్ ని క్యాప్చర్ చేస్తుందని చెప్పాడు. మేబీ అక్కడ కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలియదు, బట్ పోడ్కాస్ట్ అంటేనే రాగా మాట్లాడతారు. సో ఇదంతా పక్కన పెడితే ఈ ఫేస్ ఐడి ఎలా వర్క్ చేస్తుందో సింపుల్ గా మీకు క్లారిటీ ఇస్తా. ఇది ఒక ట్రూ డెప్త్ కెమెరా సిస్టమ్. ఇందులో ఇన్ఫ్రారెడ్ కెమెరా, డాట్ ప్రొజెక్టర్, ఫ్లడ్ ఇల్యూమినేటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, అటెన్షన్ అవేర్ లాంటి అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్లడ్ ఇల్యూమినేటర్ కెమెరాలో చూపించినట్టు ఒక ఇన్ఫ్రారెడ్ లైట్ ని ఎమిట్ చేస్తుంది. దీని ద్వారా డార్క్ ఏరియాలో కూడా మీ ఫేస్ ని క్యాప్చర్ చేయగలదు. బట్ ఇది మన కంటికి కనిపించదు. ఇది కేవలం సెక్యూరిటీ కెమెరాస్ లోనే కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ నైట్ విజన్. ఇదంతా నార్మలే. తర్వాత డాట్ ప్రొజెక్టర్ మీ ఫేస్ పైన దగ్గర 30,000 డాట్స్ తో టైనీ ఐఆర్ డాట్స్ ని ఒక 3D మ్యాప్ లాగా క్రియేట్ చేస్తుంది. ఇది 2D ఇమేజ్ లాగా సేవ్ అవుతుంది. సో ఒకవేళ గడ్డం పెంచిన, గ్లాసెస్ పెట్టుకున్న డివైస్ ని అన్లాక్ చేయగలదు. ఇక ప్రైవసీ విషయానికి వస్తే యాపిల్ వాళ్ళ డాక్యుమెంటేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది, మన ఫేస్ ఐడి డాటా అనేది థర్డ్ పార్టీ యాప్స్ కే కాదు కదా, యాపిల్ కి కూడా యాక్సెస్ ఉండదు. ఎందుకంటే ఇదంతా ఎన్క్రిప్టెడ్ డాటా, సెక్యూరిటీ ఎన్క్లేవ్ లో సేఫ్ గా ఉంటుంది. ఇక్కడ ఒక మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ రెండు ఉన్నాయి. ఆండ్రాయిడ్ లో లైట్ అనేది కంటిన్యూస్ గా వెలుగుతుంది, ఐఫోన్ లో లైట్ వెలుగుతుంది బట్ కంటిన్యూస్ గా కాదు. ఇది వెలుగుతున్నంత మాత్రాన ఏదో క్యాప్చర్ చేస్తున్నట్టు కాదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నారు ఐఫోన్ యూజర్స్, మీరేం భయపడకండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఫేస్ ఐడి టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందని ఒక చిన్న క్లారిటీ ఇవ్వడం మాత్రమే.